హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏం నేర్చుకుంటున్నామంటే అంబ్రెల్లా స్లీవ్స్, డబల్ అంబ్రెల్లా స్లీవ్స్ ఎలా వేస్తారో ఫస్ట్ వీడియోలో దీనికి డిజైన్ ఎలా వేస్తారో దాని గురించి చెప్పాను కదండి. ఈ డిజైన్ కావాలంటే మన ఫస్ట్ వీడియో చెక్ చేసేసేయండి. అలాగే ఇవాళ వచ్చేసి ఈ టాప్కి వచ్చేసి మనం అంబ్రెల్లా స్లీవ్స్ ఎలా రెడీ చేయాలో దాని గురించి చెప్తాను. డబల్ అంబ్రెల్లా స్లీవ్స్ ఎలా కట్ చేయాలి, దాని స్టిచ్చింగ్ కూడా చెప్తాను. ఎలాగో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్కి పైన బాడీ, దీనికి వచ్చేసి బోట్ నెక్ వేసేసి డిజైన్ చేసేసాను. కింద ఫ్రాక్ వచ్చేసి మనకు నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ఇవాళ వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ చూసేద్దాము, ఎలా కట్ చేస్తారు, ఎలా స్టిచ్ చేస్తారు అనేసి దాని గురించి. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము. ఒక పేపర్ మీద చెప్తానండి మీకు. ఒక పేపర్ మీద చెప్తే బాగా అర్థమవుతుంది ఎలాగా అనేసి. ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని ఇలాగ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేస్తే మనకి పీస్ వచ్చేసి స్క్వేర్ షేప్లో కావాలి. కరెక్ట్గా స్క్వేర్ షేప్లోనే పీస్ కావాలి. పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ అలా ఉండకూడదు. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేస్తే మెజర్ చేయండి టేప్ తోటి. ఎంత ఉంది మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఉంది. మొత్తము 4 మూలలు మనకి 8 రావాలి. క్లాత్ కూడా అలాగే తీసుకోవాలి. పేపర్ మీద చూసి తర్వాత క్లాత్ కట్ చేద్దాం మనము. ఈ విధంగా పేపర్ తీసుకున్న తర్వాత వెడల్పు ఎక్కువ, పొడుగు తక్కువ అలా ఉండకూడదు. కరెక్ట్గా స్క్వేర్ షేప్లోనే ఉండాలి మనకి. మీకు ఎంత పెద్దగా లెంత్ కావాలంటే అంత పెద్దగా తీసుకోవచ్చు. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసి దాన్ని ఇంకో ఫోల్డ్ చేయండి. ఇంకో ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ అయ్యాయి కదా మనకి. 4 ఫోల్డింగ్స్ అయిపోయిన తర్వాత లెంత్ చూద్దాం. లెంత్ ఎంత ఉంది మనకి, 4 మీద మార్క్ చేసుకుంటూ వచ్చేద్దాం. అది ఎంత మనకి క్లాత్ ఉందో అంత మొత్తం తీసేసుకోండి. 4 మీద చేసేసి ఇలా మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి దీన్ని కట్ చేసేసేద్దాం. కట్ చేశాక ఈ విధంగా రెడీ అవుతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ ఈ కార్నర్లో ఒక మార్క్ చేసేద్దాము. ఈ విధంగా మార్క్ చేస్తే మనకి సెంటర్లో ఒక లైన్ డ్రా అవుతుంది. ఓపెన్ చేశాక అర్థమవుతుందిలేండి మీకు. అదేవిధంగా ఇటు సైడ్ తిప్పేసి సేమ్ అలాగే మార్క్ చేసేసేద్దాము. ఈ విధంగా మార్క్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చూసారా మనకి కరెక్ట్గా లైన్ పడుతుంది. ఇది పేపర్ కాబట్టి లైన్ కనిపిస్తుంది, అది క్లాత్ మీద అయితే కనిపించదు. అందుకని ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇది సెంటర్ పాయింట్. మనకి సెంటర్ పాయింట్కి ఈ విధంగా ఉంది. ఫస్ట్ మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసేసి ఏం చేస్తామంటే దీన్ని కొంచెం తక్కువకి ఫోల్డ్ చేద్దాం. ఇలాగా బ్యాక్కి జరిపేసి ఫోల్డ్ చేద్దాం. ఆ విడ్త్ వచ్చేసి 2.5, 3.5 ఉండొచ్చు. పిల్లలకైతే 2.5 తీసుకోండి, పెద్దవాళ్ళకైతే 3.5 తీసుకోండి. 3.5 ఉండేలాగా కరెక్ట్గా అక్కడికి ఫోల్డ్ చేసేసేయండి. చిన్నపిల్లలకైతే 2.5 తీసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి చూడండి. లెంత్ వచ్చేసి అది చిన్నది వచ్చేసి ఆర్మ్ హోల్ కింద డౌన్లో వస్తుంది, పెద్దది వచ్చేసి షోల్డర్ పాయింట్లో వస్తుంది. మీకు అర్థమవుతుంది, బాగా గమనించి చూడండి. ఈజీగా ఏమీ లేదు. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనము దీన్ని ఇంకో ఫోల్డ్ చేద్దాం కరెక్ట్గా సెంటర్కి. ఇప్పుడు లెంత్ కొలిసి చూద్దాం. ఎంత లెంత్ వస్తుంది మనకి, 5 లెంత్ వస్తుంది. మనం ఫస్ట్ డ్రా చేసినప్పుడు 4 ఉంది, కొంచెం 1 ఇంచ్ యువతలకి జరిపాం కదా. ఇప్పుడు 5 లెంత్లో మనకి రెడీ అవుతుంది. 5 లెంత్లో కూడా కాదు, పైన కూడా కట్ అయిపోతుంది కొంచెము. ఈ విధంగా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఈ మూల మీద ఆర్మ్ హోల్ తీసుకుందాం మనము. ఆర్మ్ హోల్ వచ్చేసి మనది 8.5ని 4తో డివైడ్ చేసి ఎంత వస్తుందో అంతా అక్కడ పెట్టేసి ఆర్మ్ హోల్ తీసేసి వేయాలి. మనది 8.5 16 అండి. 16ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అంతా మనం పెట్టేస్తే అది ఆర్మ్ హోల్. ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. చిన్న పార్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ కింద డైరెక్షన్లో, పెద్ద పార్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర. ఇక్కడ చిన్న కట్ పెట్టేద్దాం. ఈ విధంగా చిన్న కట్ పెట్టేస్తే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా రెడీ అయిపోయిందండి మనకి. పెద్ద పార్ట్ వచ్చేసి షోల్డర్ మీద వస్తుంది. ఇలా ఆర్మ్ హోల్ కుట్టేసేసిన తర్వాత మనకి పట్టుకొని చూడండి ఏ విధంగా వస్తుంది. చూసారా, ఈ విధంగా కర్లీగా సూపర్గా అంబ్రెల్లా హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి. ఇది వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్ అండి. పేపర్ మీద చూస్తే కొంచెం మీకు అర్థమవుతుంది అనేసి ఈ విధంగా ఫస్ట్ పేపర్ చెప్పాను. ఇంకొక లేయర్ కావాలంటే చిన్న లేయర్ అయినా, ఈ విధంగా పెద్ద లేయర్ అయినా మనం పెట్టుకోవచ్చు. 2 లేయర్లో ఇప్పుడు ఒకటి కట్ చేసాం కదా, ఇదే విధంగా ఇంకోటి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ తీసేసుకుందాము. క్లాత్ వచ్చేసి పెద్ద క్లాత్, కొంచెం చిన్న క్లాత్ తీసుకున్నాము. 2 లేయర్స్లో రెడీ చేస్తున్నాము కదా మనము. అందుకనేసి ఇలా ఫోల్డ్ చేసి చూద్దాము ఎక్స్ట్రా ఏమన్నా ఉందేమో. ఫోల్డ్ చేసి చూసారా ఎక్స్ట్రా కనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా మీరు ఎంత క్లాత్ కావాలన్నా అలా ఫోల్డ్ చేసి చూసేసుకోండి.
ఇప్పుడు కరెక్ట్గా మనకి స్క్వేర్ షేప్లో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక ఫోల్డ్ చేసేద్దాం. యాజ్ ఇట్ ఈజ్గా పేపర్ని ఎలా ఫోల్డ్ చేసామో అదే విధంగా ఫోల్డ్ చేసేసేద్దాం. ఫోల్డ్ చేసేసిన తర్వాత లెంత్ కొలుద్దాం. లెంత్ వచ్చేసి మనది ఎంత వచ్చింది, 8.5 వచ్చిందండి లెంత్. 8.5 మీద నేను మార్క్ చేసేస్తున్నాను. 8.5 వేసుకోండి. కరెక్ట్గా 8 మీద మార్క్ చేసేస్తున్నాను. మార్క్ అయిపోయిన తర్వాత ఇది మన లెంత్లో కూడా పైన 2 ఇంచెస్ కట్ అయిపోతే 6 మనకి రెడీ అవుతుంది ఇది. ఇప్పుడు మనము ఆమ్ హోల్ తీసేస్తాం. ఆమ్ హోల్ తీసేసినప్పుడు మనకి తగ్గుతుంది హ్యాండ్. ఇప్పుడు 8.5 రాదు. ఇలాగ కర్వ్ చేసేసి మనం కట్ చేసేసేద్దాము. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మార్క్ చేసాం సెంటర్ పాయింట్, అలాగే సైడ్లో కూడా మొత్తం మార్క్ చేసేసేద్దాం. అలాగే ఇలా తిప్పేసి ఇటు సైడ్ కూడా మార్క్ చేసేసేద్దాం. కార్నర్లో అండి, లాస్ట్ కార్నర్లో, అలాగే సెంటర్ పాయింట్ కూడా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. అది సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇప్పుడు చూశాక ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను లెంత్ తీసుకోవట్లేదండి. లెంత్ వచ్చేసి తర్వాత వస్తుంది మనకి, ఎందుకంటే పైన ఆమ్ హోల్ కట్ అయిపోతుంది కదా. 8.5లో 2 ఇంచ్, ఇంచుమించు 2 ఇంచ్ కట్ అయిపోతుంది. ఆ 2 ఇంచ్ కట్ అయిపోయిన తర్వాత మనకి 6 వస్తుంది. ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా కాదు, ఒక 3.5 ఇంచ్, 3 ఇంచ్ అయినా 3.5 ఇంచ్ అయినా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనము హ్యాండ్స్ రెడీ చేసేటప్పుడు ఆమ్ డౌన్ కోసం తీసుకుంటాం కదా, ఆ డౌన్ అనమాట. 3.5కి కరెక్ట్గా పెట్టేసి మెజర్ చేసి చూడండి. 3.5కి మనకి కరెక్ట్గా వచ్చింది. అక్కడ ఒక పాయింట్ మార్క్ చేసేసేయండి. మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఫోల్డ్ చేసేసి కట్ చేసేస్తే కరెక్ట్గా వస్తుంది. చిన్నపిల్లలకైతే 2.5 తీసుకోండి, పెద్ద పిల్లలకైతే 3 ఇంచెస్ తీసుకోండి. ఈ విధంగా సెంటర్ పాయింట్ మార్క్ చేసేసుకోండి. సెంటర్ పాయింట్ ఇది. దీన్ని కరెక్ట్గా మనము పేపర్ని ఎలాగ ఫోల్డ్ చేసామో అదే విధంగా ఫోల్డ్ చేసేసేద్దాం. ఫోల్డ్ చేసేసిన తర్వాత ఈ పెద్ద పార్ట్ వచ్చేసి మనకి పైన వస్తుంది, చిన్న పార్ట్ వచ్చేసి కింద వస్తుంది. ఇప్పుడు లెంత్ కొలుద్దాం. లెంత్ ఎంత ఉంది ఏంటి అని కొలిసేసి ఫస్ట్ ఆమ్ హోల్, మనది ఆమ్ హోల్ వచ్చి 16 అండి. 16ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. 4 వస్తే 4ని ఇక్కడ పెట్టేసి కరెక్ట్గా మార్క్ చేద్దాం. ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ ఉంది మనకి. 4 అలాగా 4 4 16 మనకు ఆమ్ హోల్ వచ్చేస్తుంది. 4 మీద నేను పెట్టాను. ఆమ్ హోల్ ఎవరిదైనా ఎంత ఉందో కొలిసేసి దాన్ని కరెక్ట్గా 4తో డివైడ్ చేయండి. డివైడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మూల మీద నుంచి ఇక్కడికి మార్జింగ్ చేద్దాం. మార్క్ చేసి చూసుకుందాం ఎక్కడికి ఉంది మనకి. 2.5 మీద ఉంది లెంత్. ఆమ్ హోల్ లెంత్ వచ్చేసి 2.5 మీద ఉంది. 2.5 మీద డైరెక్ట్గా నేను డ్రా చేసేస్తున్నాను. ఈ విధంగా కర్వ్ చేసి తీయాలి. మనం ఫస్ట్ స్ట్రైట్గా గీసాం, అలాగా తీయకూడదు. ఈ విధంగా డ్రా చేసేసిన తర్వాత దీన్ని కట్ చేసేద్దాం. నార్మల్గా అయితే మనము ఆమ్ హోల్ ఎవరిది ఎంతైనా ఉన్నివ్వండి, దాన్ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అంత పెట్టేసేయండి. డైరెక్ట్గా 2.5 మీద మీరు మార్క్ చేసేసుకొని కర్వ్ చేయండి అని చెప్పొచ్చు నేను. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందని మీకు డౌట్ వస్తుంది. ఆమ్ హోల్ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో ఆ పార్ట్ని మాత్రం అక్కడ పెడతాం. ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ మొత్తము కొలిసి చూద్దాం. కరెక్ట్గా 16 వస్తుందా రావట్లేదా మనకి. కరెక్ట్గా 16 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కార్నర్లో ఒక కట్ పెడదాము. అదేవిధంగా కింది డైరెక్షన్లో కూడా ఒక కట్ పెడదాం. ఆ కింద సన్నగా ఉంది కదండి, 3.5 మనము తగ్గించాము. ఇప్పుడు లెంత్ చూద్దాం. లెంత్ వచ్చేసి ఎంత వస్తుంది, చిన్న క్లాత్ తీసుకుందామండి. దీని లెంత్ వచ్చేసి 13 అన్నమాట. 13 లెంత్ తీసుకుందాము. పెద్ద క్లాత్ లెంత్ వచ్చేసి మనకి మొత్తం 8.5 17 వస్తుంది. ఇది వచ్చేసి దాంట్లో లేయర్ కోసం మనము 13 దానికంటే తగ్గించేసాను. 17లో దీని మీద వస్తుంది ఈ చిన్న క్లాత్. ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని కూడా మనము ఫోల్డ్ చేసేద్దాము. ఇది 4 కార్నర్ పట్టుకొని చూస్తే మనకి ఎంత వస్తుంది, కరెక్ట్గా 13 అంటే 6.5 వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసేద్దామండి. ఇది అందులో లేయర్ వేయడానికి. ఫోల్డ్ చేసేసిన తర్వాత 6.5 మీద మనము మార్క్ చేస్తూ వచ్చేద్దాము. మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఈ విధంగా డ్రా చేసేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని కూడా కట్ చేసేసేద్దాము. ఇది వచ్చేసి చిన్న క్లాత్ డబల్ లేయర్ కోసం సేమ్ సెంటర్ పాయింట్ చూసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేద్దాము. మీకు క్లాత్ లెంత్ కావాలంటే మనకు పెద్ద లేయర్ వచ్చేసి మొత్తం 17 లెంత్లో తీసుకున్నాను 4 వైపులో. చిన్న క్లాత్ వచ్చేసి 13 లెంత్లో తీసుకున్నాను 4 వైపులా. ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా
ఎలా ఫోల్డ్ చేసేసామో అలాగా దానికి వచ్చేసి 2.5, దీనికి 2.5 తీసుకుంటున్నాను. పెద్ద క్లాత్కి వచ్చేసి మనము 3.5 తీసుకుందాం. దాని మీద వచ్చే లేయర్ కదా 1 ఇంచ్ ఇది తగ్గుతుంది. ఇది కరెక్ట్గా 2.5 మీద మార్క్ చేస్తున్నాను నేను. ఇది చిన్న హ్యాండ్స్, చిన్నపిల్లలకి వేసే హ్యాండ్. దీన్నే తీసుకెళ్ళి దాని మీద పెట్టి మనం లేయర్ రెడీ చేద్దాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసేద్దాము. ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు లెంత్ చూసుకుందాం. మనం 2.5 ఉంది మనకి లెంత్. ఈ ఆమ్ హోల్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా పెద్ద లేయర్కి ఎంత ఆమ్ హోల్ తీసామో సేమ్ అంతే ఆమ్ హోల్ దీనికి కూడా తీయాలి. 16ని 4తో డివైడ్ చేయాలి. ఆమ్ హోల్ వచ్చేసి 16ని 4తో డివైడ్ చేయాలి. ఎంత వస్తే 4 వస్తుంది. 4 మీద పెట్టేసి 2.5 మీద మార్క్ చేసేసి ఆమ్ హోల్ తీసేసి, ఆమ్ హోల్ ఇది చిన్న హ్యాండ్ కదా అనేసి ఆమ్ హోల్ తగ్గకూడదండి. యాజ్ ఇట్ ఈజ్గా దానికి ఎంత ఉందో దీనికి కూడా సేమ్ అంతే తీయాలి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. సేమ్ దీనికి కూడా కార్నర్లో కట్ పెట్టేసేద్దాము. ఆ కట్ పెట్టే లెంత్ వచ్చేసి షోల్డర్ మీద వస్తుంది. చిన్నది వచ్చేసి ఆమ్ హోల్ డౌన్లో వస్తుంది మనకి. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇది మన పెద్ద హ్యాండ్, దీని మీద చిన్నది కరెక్ట్గా ఈ విధంగా పరిచేసేద్దాం. మనం ఇలా పరిస్తే 2 లేయర్లో వచ్చేస్తుంది నీట్గా, 2 లేయర్లో. ఇప్పుడు నేను వచ్చేసి పెద్ద క్లాత్ వచ్చేసి 6 లెంత్, చిన్నదాని లెంత్ వచ్చేసి దానికంటే తగ్గుతుంది. ఒక 4-5 వస్తుంది. 4 వస్తుందిలేండి. ఈ విధంగా పట్టుకుంటే మనకి ఇలాగా బాగా అంబ్రెల్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేస్తారో దాని గురించి కూడా చూసేసేద్దాము. ఈ విధంగా మీరు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. లెంత్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. దీని లోపల నేను లైనింగ్ కూడా వేస్తున్నాను. లైనింగ్ వేస్తే మనకి కొంచెము ఈ హ్యాండ్ బాగా లూజ్గా ఉంటుంది కదా, మనం అలా ఇలా ఉన్నప్పుడు కొంచెం ఆమ్ హోల్ కనపడకుండా నీట్గా ఇది మనకి కవర్ చేసేస్తుంది. లెంత్ వచ్చేసి నేను 5 తీసుకుంటున్నాను. లైనింగ్ లెంత్ వచ్చేసి 5 తీసుకుంటున్నాను. మన కింద ఫోల్డింగ్కి పైన స్టిచ్చింగ్కి అంతా కలిపేసి 5 తీసుకుంటున్నాను. కుట్టేసేసరికి అది 4 వస్తుంది. మనం ఆమ్ హోల్ వెడ్త్ వచ్చేసి 16లో హాఫ్ 8.5 వెడ్త్ తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇంత క్లాత్ ఉంది మొత్తం తీసేసుకోవాలా అని ఏం లేదు. మనకి ఎంత ఆమ్ హోల్ ఉందో అంత తీసుకోవాలి. ఆమ్ డౌన్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. చిన్న హ్యాండ్స్, పెద్ద హ్యాండ్స్కి వచ్చేసి 3.5 తీసుకోండి ఆమ్ డౌన్ వచ్చేసి. అలాగే చిన్న హ్యాండ్స్కి వచ్చేసి 2.5 తీసుకోండి హ్యాండ్ డౌన్ అనమాట. ఎల్బో హ్యాండ్స్ అయితే 3.5 తీసుకోండి. చిన్న హ్యాండ్స్ అయితే 2.5 తీసుకోండి. మనకి కింద హ్యాండ్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ మీద మార్క్ చేసేసాము. అలాగే ఎక్స్ట్రా కూడా తీసేసాను లోపల ఖర్చు. లైనింగ్ రెడీ అయిపోయింది. లేయర్స్ 2 లేయర్స్ రెడీ అయిపోయాయి. మీరు కావాలంటే 3 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ విధానం చూసేద్దాము. మొత్తం నేను రౌండప్లో పీకో చేసేసుకున్నానండి. రెండిటికి పీకో చేసేసిన తర్వాత పెద్ద హ్యాండ్ పెట్టేసి దాని మీద చిన్నది పెట్టేసి రౌండప్లో ఒక స్టిచ్ వేసేసేద్దాం. ఇది మీరు పీకో అయినా వేసుకోవచ్చు, చుట్టూ కావాలంటే స్టిచ్ కూడా వేసుకోవచ్చు. స్టిచ్ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి, రౌండ్లో ఫోల్డ్ అవ్వాలంటే. పీకో చేయించేసుకోండి, బాగా నీట్గా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. ఈ విధంగా రౌండప్ మొత్తం స్టిచ్ వేసేసేద్దాం. ఇది మన ఆమ్ హోల్ అండి, కరెక్ట్గా ఆమ్ హోల్. ఇది కావాలంటే మీరు 3 లేయర్స్లో కూడా రెడీ చేసుకోవచ్చు. స్టిచ్ వేసేసిన తర్వాత దీన్ని ఇలాగే తీసుకొచ్చేసేయండి. ఇలాగే తీసుకొచ్చేసి పెద్ద హ్యాండ్ వచ్చేసి పైన ఉండాలి, చిన్నది వచ్చేసి కింది డైరెక్షన్లో ఉండాలండి. పెద్దది చూసారా పైన ఉంది, కరెక్ట్గా కట్ పెట్టాం కదా. చిన్న లెంత్ వస్తుంది కదా మనకి, పైన కట్ పెట్టింది షోల్డర్ దగ్గర వస్తుంది, చిన్న కట్ పెట్టింది ఆమ్ హోల్ డౌన్లో వస్తుంది. ఈ విధంగా పట్టుకొని చూడండి మన కరెక్ట్గా ఆమ్ హోల్లో సెట్ అవుతుందా లేదా అనేసి. కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చూసేసి మొత్తం రౌండప్లో ఒక స్టిచ్ వేసేసేద్దాము. ఎప్పుడైనా బాగా గమనించండి, చిన్నది వచ్చేసి ఆమ్ హోల్ డౌన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలాగ పెట్టేసి స్టార్ట్ చేసేద్దాము. కట్ ప్లస్ మనము ఫిట్టింగ్ ఇచ్చాం కదా, ఇది 2 ఈక్వల్గా కలిసిపోవాలి. ఖర్చు వచ్చేసి కొంచెం పైకి పెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి మొత్తం రౌండప్గా కుట్టేసేయాలి. ఈ లెంత్ మీకు కన్ఫ్యూజ్గా ఉంటే అండి, లెంత్ వచ్చేసి మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. మీరు 10 అయినా 12 అయినా, నేను 8.5 లెంత్ తీసుకొని 6కి రెడీ అయ్యేటట్టు చేసేసాను. ఎందుకంటే ఆమ్ హోల్ కట్ అయిపోతుంది కదా మనకు పైన.
ఈ విధంగా మొత్తం రౌండప్లు స్టిచ్ వేసేసిన తర్వాత ఈ విధంగా చూసారా సూపర్గా మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. దీనికి వచ్చేసి ఇప్పుడు లైనింగ్ ఎలా వేస్తారో చూద్దాము. రౌండప్లో కుట్టేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని వచ్చేసి కింద ఒక ఫోల్డ్ చేసేసేద్దాము. అదేవిధంగా ఇంకొకటి కూడా కింద ఒక ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేసేద్దాము. స్టిచ్ వేసేసిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అవుతుంది కదా, ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత కరెక్ట్గా షోల్డర్ పాయింట్ తీసుకోండి. మనం షోల్డర్ పాయింట్ ఏది ఈ విధంగా కనిపిస్తుందా మనకు షోల్డర్ దగ్గర, కరెక్ట్గా దీని సెంటర్ పాయింట్ని కూడా అక్కడ సెట్ చేసేసి ఇటు సైడ్ది అటు సైడ్ది కుట్టేసేద్దాం. కుట్టేసేసిన తర్వాత ఇలా తిప్పితే అది లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా సెంటర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసేసేద్దాము. ఈ లైనింగ్ ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. మీరు వేసుకుంటే బెటర్గా ఉంటుంది. దగ్గర మొత్తం కుట్టకూడదండి, ఒక్క ఫింగర్ లెవెల్లో బయటికి తీసేసాను. అదేవిధంగా ఇటు సైడ్కి తిప్పేసేసి ఇటు సైడ్ కుట్టేసేద్దాము. క్లాత్ వచ్చేసి కొంచెం సిల్కీగా ఉందండి, అందుకు కొంచెం పీచులాగా మొత్తం వచ్చేస్తుంది. దీన్ని మీరు ఓవర్లాక్ చేయించేసుకోండి, బాగుంటుంది. 1 ఫింగర్ ముందే తీసేద్దాం బయటికి. తీసేసిన తర్వాత దీన్ని ఇలాగే ఇటు సైడ్కి తిప్పేసేసేయండి. ఇలా కనిపిస్తుంది మనకి, ఈ విధంగా 3 లేయర్స్ కనిపిస్తుంది. చుట్టూ కుట్టేసేసిన తర్వాత దీన్ని ఇలాగే పైకి పట్టుకోండి. ఈ విధంగా పైకి పట్టుకున్న తర్వాత ఓన్లీ లైనింగ్నే స్టిచ్ వేస్తున్నాను చూడండి. మనము అంబ్రెల్లా హ్యాండ్స్ అటాచ్ చేసాం కదా, దీన్ని మటుకు ఏం టచ్ చేయకూడదు. విడ్త్ వచ్చేసి మనది 6 మీద స్టార్ట్ చేసేసి క్రాస్గా ఇలాగా ఒక స్టిచ్ వేసేద్దాము. అసలు పైదానికి టచ్ అవ్వకూడదు, ఆమ్ హోల్ దగ్గర కంప్లీట్ చేసేసేయాలి. అదేవిధంగా ఇంకొక స్టిచ్ వేసేద్దాం. వేసేసిన తర్వాత మనకి చూసారా ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేసేసాను. ఇప్పుడు మన హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, లోపల లైనింగు. అదేవిధంగా పై లేయర్స్ని ఇటు సైడ్కి లోపల చేసేసేయండి. ఈ విధంగా సూపర్గా మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసేసేద్దాము.